వల్లభనేని వంశీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఎన్నికలు ముగిసిన వెంటనే వంశీ పారిపోయాడని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు తప్పు చేయరు, చేసినా వారిని క్షమించరని తెలిపారు. ఇక వంశీని ప్రజలు నమ్మడం లేదని, చెట్టుని అడ్డుపెట్టుకుని కాయను అమ్ముకునే వ్యక్తి వంశీ అంటూ విమర్శించారు. పెద్ద కన్నింగ్ ఫెలో అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు వాగడం ఎందుకు, అందుకని కాందాదా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు, ఇలికి బొక్కలో దూరినట్టు ఎక్కడ దూరిపోయాడు. వంశీ, నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి. నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాద్ లో పరిటాల రవి గారు ఇతని పేరు పెట్టిన